108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మేనిఫెస్టోను డమ్మీ పేపర్ గా తయారు చేశారు. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శలు. చంద్రబాబు ఆంధ్రాలో సీఎం అయితే హైదరాబాద్ లో ఎందుకు పందిరి వేస్తున్నారు? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నిరసన సెగ. కాన్వాయ్ ను అడ్డుకున్న బజరంగ్ దళ్. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కె కేశవరావు నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కె కేశవరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కూడా రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగా మారాయని అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో చెప్పించిన హామీలు అన్ని బూటకపు హామీలుగా మార్చారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను డమ్మీ పేపర్ గా తయారు చేశారని విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రేవంత్, చంద్రబాబు భేటీపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఆంధ్రలో సీఎం అయ్యారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పెళ్లి కొడుకు ఒక చోట, పెళ్లి ఒక చోట, పందిరి మాత్రం తెలంగాణలో వేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్ల నుంచి ఎవరి మానాన వారు బతుకుతున్నారన్నారు. కానీ మానిన గాయాలను మళ్లీ రగిల్చేందుకు చంద్రబాబు, రేవంత్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండటం అభ్యంతరం లేదన్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో నిరసన సెగ తగిలింది. బజరంగ్ దళ్ శ్రేణులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకుని నిరసన తెలిపారు. ఇటీవల లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన హిందుత్వ వ్యాఖ్యలపై వాళ్ళు ఆందోళనకు దిగారు. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు ఆందోళనకారులు అడ్డుకున్నారు. పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీస్ వాహనాల్లో ఎక్కించి స్టేషన్లకు తరలించారు. రాజ్కోట్ గేమింగ్ జోన్ లో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించడం కోసం రాహుల్ గాంధీ ఇవాళ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో అహ్మదాబాద్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డు తగిలారు. జూలై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024-25ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారని ఆయన వివరించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. సృష్టికి మూలమైన శక్తి రూపంగా కొలిచే దుర్గా, కాళీ, లలిత సహా ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్న శ్రీ జగదాంబ అమ్మవారు బోనాలు ఈ నెల 7వ తేదీన ఆదివారం నాడు ప్రారంభం కానున్నాయి. జూలై 21 ఆదివారం నాడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు, జూలై 22 సోమవారం నాడు శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగ భవిష్యవాణి కార్యక్రమం, జూలై 28 ఆదివారం నాడు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు, జూలై 29 సోమవారం నాడు శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగ భవిష్యవాణి కార్యక్రమం సందర్భంగా 108 టీవీ యాజమాన్యం తరపున ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు.